కానీ వాళ్ళు సజ్జల అన్నారు కదా జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి, అనవసరమైన రాద్ధాంతాన్ని నమ్మద్దు అని కూడా అంటున్నారు. ఎక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఖచ్చితంగా ఛాన్సే లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రజలు అంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఇస్తున్నారు అవకాశం. అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వలేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనకు మద్దతుగా ఓటు వేశారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు చూసుకోండి, 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చుంటారని చెప్పి మేము, ఎందుకంటే బూతుల దగ్గర కానీ మిగతా జిల్లాలో కానీ మేము రివ్యూ తీసుకుంటే కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడితే అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేస్తారని చెప్పి మాకు చెప్పారు. కాబట్టి మేము గట్టి నమ్మకం, విశ్వాసంతోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించారని చెప్పి మేము భావిస్తున్నాం. కూటమి సరే, బీజేపీ ఎన్ని సీట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10 అసెంబ్లీ, 6 లోక్సభ పోటీ చేసింది. ఇండివిజువల్గా ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో, అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ జెండాతో, కాషాయ అజెండాతో మా వాణిని భాణిని మేము ఖచ్చితంగా వినిపిస్తాం. ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. సో అసలు సజ్జల మరో మాట కూడా అన్నారు, ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అసలు కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిపోయింది. మాచర్ల దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది? మాచర్లలోనే అనేక ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఆ వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఈసీ ఒకవైపు 1 సైడెడ్గా బిహేవ్ చేస్తోంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మీ ద్వారా ఒకటి అడుగుతున్నా సజ్జల గారిని. మీ ఎమ్మెల్యే 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే మాచర్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని బండకేసి, నేలకేసి కొట్టడం ఎంతవరకు సమంజసం? అది సమంజసమా చెప్పండి? మీరు చేసినట్టు రౌడీజాన్ని, గూండాయిజాన్ని మీరు సమర్థిస్తారా? అక్కడ ఏదైనా పొరపాటు రిగ్గింగ్ జరిగిందని మీరు మీరు చెప్తున్నట్టు అనుకుంటే అక్కడ నుండి పీఓకి కంప్లైంట్ చేయండి, ఆర్ఓ కంప్లైంట్ చేయండి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయండి. అంతే తప్ప ఒక ప్రజాప్రతినిధి ఉండి బండకేసి కొట్టడం ఎంతవరకు సమంజసం? అదే కాకుండా తెనాలిలో క్యూ లైన్లో రావయ్యా అంటే ఓటర్ని పట్టుకొని చంపకేసి కొట్టారు. ఈరోజు అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని 2 చంపలేసి కొట్టే పరిస్థితి వచ్చింది. వీరు అనుసరించినటువంటి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీరికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఇది దాంట్లో తప్పు లేదండి, ఎందుకంటే ఆ రోజు ఓటర్ కొట్టిన దాంట్లో తప్పు లేదు. కానీ ఈయన మాచర్ల ఎమ్మెల్యే చేసింది చాలా తప్పు, చాలా తప్పు. అది ఒక 4 పర్యాయాలు శాసనసభ రాజకీయాల్లో మీరు భవిష్యత్తులో ఉంటే రాజకీయ నాయకులకి మీరు ఇదేనా ఇచ్చేది? ఎవరన్నా పీహెచ్డీ చేయాలా? రాజకీయ నాయకుల్లో రౌడీలు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ పార్టీ నుండి నాయకుల మీద చేస్తే ఖచ్చితంగా వారి డాక్టరేట్ వస్తుందండి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఈరోజు.